గుడ్ మార్నింగ్ గాయ్స్. పొద్దున్నే 10:30 అయింది. ఈ టైం షెడ్యూల్లో నేను బయటికి వెళ్ళటం నాకే ఆశ్చర్యంగా ఉందిరా. మన మొహమాటానికి మనం సర్వైవ్ అయ్యి తీరాలి. ఎందుకంటే నా మొహమాటానికి అడ్డు అదుపు లేకుండా పోయింది. ఇప్పుడైనా కాదు, ఎప్పటి నుంచో ఉంది. నేను ఫస్ట్ బుక్ కొన్నది ఎప్పుడంటే హైదరాబాద్లో ఉన్నప్పుడు మాదాపూర్లో ఒక రోడ్ సైడ్ బుక్ స్టాల్ ఉంటే అక్కడ డూ ఎపిక్ షిట్ అని చెప్పేసి ఒక ఆథర్ అంకుర్ అనమాట. టైటిల్ కొంచెం మన క్యారెక్టర్కి సెట్ అయ్యేటట్టు ఉందని చెప్పేసి తీసుకున్నాను. ఆ ఫస్ట్ బుక్ అదే ఫ్రెండ్ తీసుకొని కొన్ని రోజులు చదువుకొని ఇస్తా అన్నాడు. తర్వాత ఒకసారి అడిగాను, మళ్ళీ అడిగితే ఎక్కడ ఫీల్ అయిపోతున్నా అని చెప్పేసి మొహమాటానికి పోయి అడగలేదు. అంటే నేను హైదరాబాద్లో ఉన్నప్పుడే వదిలేసాను అనుకో, ఇంకా అది మనకు రాదు, ఇంకా అడిగి ఇవ్వడలే అని ఇవ్వాలనుకుంటే బుద్ధి ఆడుకుండానే. కానీ మళ్ళీ అడిగితే ఎక్కడ అట్ట అయిపోతారని మొహమాటంతో నేను అడగలేదు. అది ఫస్ట్ నేర్చుకోవాలి, చాలా కష్టంగా ఉంటుంది అది. నాయన బ్యాగ్తో కలిపి 58 కిలోమీటర్లు, 58 కేజీలు. గాయస్, మనం యాజ్ యూజువల్గా లేటే ఇంట్లో తిట్టించుకొని బయలుదేరుతున్నాం. అంటే చాలా ఆశీస్సులతో వెళ్తున్నాం మనం. బొడ్డు బాయ్ చెప్తుంది, బాయ్ అందరికీ బాయ్ చెప్పేసాం. మొత్తానికి బస్ స్టాండ్ దగ్గరకు వచ్చేసాను రా. యా ఓయమ్మా, ఎక్సైట్మెంట్ అనుకోవాలో టెన్షన్ అనుకోవాలో అర్థం కావట్లేదు నాకు. బస్ కోసం వెయిట్ చేస్తుంటే అదృష్టం బాగుండి ఒక అన్న అబ్బాడు రాజమండ్రి దాకా వెళ్తున్నాడంట. ఇంకా అదృష్టం బాగుంది. ఇంకా జొన్నడ దగ్గర లిఫ్ట్ అడిగాను, ఇంకో రాజమండ్రి వెళ్తానంటే మరీ మంచిది అని చెప్పేసి ఇక్కడ ల్యాండ్ అయ్యాం మనం. మరి సీక్రెట్ ఇది, కాకపోతే నేను లిఫ్ట్ ద్వారా గోవా వెళ్దాం అనుకున్నాను. వద్దని చెప్పేసి ఇంకా సర్లే అని చెప్పేసి ట్రైన్ మీద వెళ్దామని ఫిక్స్ అయ్యాను. అదృష్టం బాగుండి ఫస్ట్ సెకండ్వే మనకి లిఫ్ట్ దొరకడం అనేది బెస్ట్ ఎక్స్పీరియన్స్. బ్రో మనకి ఇప్పుడు అఫీషియల్గా ఒక సబ్స్క్రైబర్. థ్యాంక్ యూ బ్రో. అంటే అదృష్టం బాగుండి ఈరోజు బ్రోతో కలిసి వచ్చినందుకు మనం అక్కడికి వెళ్ళి డైరెక్ట్ దిగిపోయి అక్కడ నుంచి నగేష్ కూడా ఒక పురమాయించాడు. అక్కడ నుంచి స్టేషన్కి టెన్షన్ పడకో, మెయిన్ ఎటువంటి ఏం పెట్టుకోకో, సక్సెస్ అవుతాం. కానీ కొంచెం టైం పడుతుంది. కొంచెం టైం పడితే సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, నిజంగా థ్యాంక్స్ అన్న. నువ్వు ఫస్ట్ లిఫ్ట్ అవ్వకపోతే ఇంత కాన్ఫిడెన్స్ వచ్చేది కాదు. చాలా థ్యాంక్స్ థ్యాంక్స్ బ్రో. అందరూ ఫస్ట్ థ్యాంక్స్ చెప్పండి రా, ఎందుకంటే నాకు ఇంత కాన్ఫిడెన్స్ బూస్ట్ చేసింది అన్నే. నీ పేరేంటి? రాజేష్ బ్రో. మనూరే వెళ్ళే అంత. అయ్యా చాలరా, ఈ రోజుకి ఈ మాత్రం ఈ పాజిటివిటీ చాలరా మనకి. ఈ మాత్రం కాన్ఫిడెన్స్ బూస్ట్ ఉంటే సరిపోతుంది మనకి. మంచిగా ఈరోజు లిఫ్ట్ దొరికింది. ఆ బ్రో మంచిగా చిన్న మోటివేషన్ క్యూట్గా చెప్పాడు, చాలు. మన నగేష్ గారు వస్తాడేమో అనుకుంటే ఆడు వేరే వాళ్ళని సెట్ చేశాడు. దింపుతాడు, రైల్వే స్టేషన్లో దింపుతాడు. రైల్వే స్టేషన్కి వెళ్ళాక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఛార్జింగ్ పెట్టుకోవాలి. గోవా టికెట్ తీసేసుకున్నాము గాయ్స్. వస్తుందిరా వాసుగూడగామ. ఐ హోప్ నేను ఎక్కేది జనరల్, కానీ అదృష్టం బాగుండి చాలా తక్కువ మంది జనాలు ఉంటే బాగుండు అని అనుకుంటున్నాను. ప్లీజ్ ట్రైన్లో ఇప్పుడే కూర్చున్నాను. ఇంకా ఇప్పటి నుంచి నిండా మునిగినోడికి చలి ఏంట్రా అన్నట్టు బిహేవ్ చేయాలి. నిండా మునిగినోడికి చలి ఏంట్రా అన్నట్టు అంటే తెలిసే ఎక్కాము ఎలా ఉంటుందో ఏంటో. దాని తగ్గట్టు నెక్స్ట్ 24 అవర్స్ మనం చాలా జాగ్రత్తగా మన సేఫ్టీ మనం చూసుకుంటూ జర్నీని ఎంజాయ్ చేస్తూ కానిచ్చేయాలి. అప్పుడప్పుడు వస్తూ ఉంటాను. మొత్తానికి అదృష్టం బాగుండి ఈరోజు కూడా ఇప్పుడు కూడా అదృష్టం బాగుండి పైన సెటిల్ అయిపోయాను.
పాప్కార్న్ తీసుకున్నాం తినడానికి. పాప్కార్న్ వై అంటే నేను ట్రావెల్ చేసినప్పుడు మోస్ట్లీ పాప్కార్న్ తీసుకుంటాను, ఎందుకంటే పాప్కార్న్కి ఆకలిని ఎక్స్టెండ్ చేసి అంటే కొంచెం లేట్గా ఆకలి వేసేటట్టు చేసే గుణం ఉంటుంది. సో దట్స్ వై ప్రిఫర్ పాప్కార్న్. ట్రావెల్స్ స్మార్ట్. ఎవడో జనరల్లో జర్నీ చేస్తే జీవితం అర్థమవుద్ది అన్నాడు, నరికేయాలండి. ఇదేదో క్యాస్టల్ రాక్ అంట స్టేషన్ పేరు, అది చుట్టూ చిన్న చిన్న కొండలు ఉన్నాయి అది. ఓ బాగుందిరా. మొత్తానికి ఈరోజు మనం ఎక్స్పీరియన్స్ చేసిందంటే ఏం లేదు. నైటు 3 దాకా మెలుకోగానే ఫోన్ నొక్కుంటూ కూర్చున్నాను. అంటే బ్యాగ్ ఇవన్నీ బాగా చూసుకోవాలి కదా, అందుకని యాజ్ యూజువల్గా ఇయర్స్ ఆఫ్ ప్రాక్టీస్ వల్ల చాలా ఈజీ అయింది. 3 నిద్ర వస్తుంది కాబట్టి మనకి 3 పడుకున్నాను కూర్చొని. అలా 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 మెల్లగా 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 స్టేషన్లు దాటుతూ ఉండగా జనాలు దిగారు. నేను కూర్చోవడం దగ్గర నుంచి పడుకుండే స్టేజ్కి వచ్చాను అన్నమాట. టైము 11:30 అలా అవుతుంది. ఓకే, ఖాళీగానే ఉంది అంతా. ఇదేదో టెన్షన్లో ఉన్నట్టున్నాడు, కాసేపు ఆడుకుందాం. ఏంది మాస్టర్ అన్ని ఫోటోలు తీసుకుంటారు, అంత బాగుంటుంది అక్కడ. అందరు క్యామ్లో పట్టుకుని రెడీగా ఉన్నారు రా. దీనికోసం అప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. తెంగరదా మనకు పని అయింది బాబ్జీ. మొత్తం అందరూ అవ్వలేడు, చుట్టుపక్కల అవ్వలేడు. ఇలాగే ఒక్కడనే ట్రైన్ మొత్తం నేను ఒక్కడనే వచ్చింటే బాగుండేది వాసుగుడిగామ. ఇప్పుడు ఈ కిటికీ నుంచి చూద్దామని అనిపిస్తుంది, కానీ చిన్న భయం ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేయలేను వద్దు. సో బే ఆఫ్ బెంగాల్ నుంచి అరబిక్ సీ దాకా వచ్చేసామండి మొత్తానికి. আমরা চলে যেতে পারবো, সমস্যা নাই. మనం ఎప్పుడు బీచ్ చూడలేదని కాదు, బట్ ఏదో చిన్న ఫస్ట్ టైం చూస్తున్నాం కదా, వేరే స్టేట్. అరబిక్ సీ రా ఇది. బే ఆఫ్ బెంగాల్ నుంచి అరబిక్ సీకి వచ్చామంటే చిన్న మాటల, చాలా పెద్ద మాట. 4 అన్నారా, 3 వచ్చింది. అయ్యా ఫైనల్లీ వాసుగూడగామ రీచ్డ్ భయ్యా.
ఇప్పుడు ఎక్కడికంటే వెనక్కి వెళ్ళాలి. యాక్చువల్గా మనం వాసుగోడ గామ బోర్డు దగ్గర నుంచి చూడాలి ఫస్ట్. ఫైనల్లీ వచ్చేసాం వాసుగోడ గామ. ఇక్కడ నుంచి అసలైన అడ్వెంచర్ స్టార్ట్ అవుతుంది మనకి. ఇక్కడ నుంచి మళ్ళీ రూమ్కి వెళ్ళాలి. అసలైన స్టంట్ అది. చూద్దాం ఎలా వెళ్దామో. అయ్యా కటింగ్ ఎంచుకొని రావాల్సిందిరా. వద్దులే. క్యాప్ తెచ్చుకుందాం అనుకున్నాను. ఎండ సాగొట్టి చెవులు మూసేస్తుంది. బిస్కెట్. నెయిల్స్ కట్ చేసుకుందాం అనుకున్నాను. అది కూడా బిస్కెట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక చోట కూర్చోవాలరా. అరే షరత్తో కొంచెం ఓవర్ ఎక్సైట్ అవుతున్నాను. ఇంత సూపర్ ఎక్సైట్ అయినా కూడా మనిషికి మంచిది కాదు. ఎందుకంటే ఆలోచించే గుణం మర్చిపోతాం. సో కొంచెం కామ్ డౌన్ అవుతుంది. తర్వాత మనం ముందుకు వెళ్దాం. జస్ట్ ఓకే. తినడానికి ఫాస్ట్ ఫుడ్స్ ఏమి ఉన్నాయరా? రేట్లు అడుగుతాం ఫస్ట్. ఇక్కడ ప్రతిదీ రేట్లు ఎక్కువే అని చెప్పేసి విన్నాను. చూద్దాం. एक समोसा कितना? एक समोसा 15 में पाव के साथ 20 रुपए। हाँ एक दे दो फोन पे. సమోసా ప్లస్ ఇది పావ్ బాజీ రెండు కలిపి 20 రూపీస్ అంట. చాలా తక్కువరా. అంటే ఓకే. ఇప్పుడేముంది, ముందు ఉంది అసలైంది. తినేసే బయలుదేరాలి. నేను నైట్ నుంచి ఏం తినలేదు. సో తప్పదు. అరే అందులో చట్నీ డాలు. అరే అందులో సమోసా పెట్టించారా? చిల్లీ సాస్. రే చిల్లీ సాస్ వేస్తాడు అనుకుంటా. ఆ సాస్ వేసాడు రా. ఈ రెండు కలిపి 20 రూపీస్ అంట. ఇది ఒకటి అదో ఇలా చేసిస్తాడు. ఇది 20 రూపీస్. మనం వేరువేరుగా తింటాం కదరా. ఓకేలే. గోవాకి వచ్చాక నేను తినే ఫస్ట్ ఫుడ్ రా ఇది. 20 రూపీస్. వాసుగోడ గామ స్టేషన్ బయట. చూద్దాం, తినేసి చెప్తానే. బాగానే ఉంది. సరిగ్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు పెట్టుకుండే ఫస్ట్ రూల్ ఏంటంటే ఎవరిని నమ్మాల్సిన అవసరం లేదు. ఓకే, అది ఫస్ట్ రూల్. అదే ఫాలో అయిపోయి ఆ స్టేషన్ నుంచి అలా బయటకు వస్తే ఇక్కడ ఏదో జంక్షన్ ఉంది. అటొక రూటు, ఇటొక రూటు, ఇటొక రూటు, ఇటొక రూటు. అబ్బో అన్నీ పాత కట్టడాలే. ఎంత బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్ చూడండిరా. అండ్ ఇంకా లోపలికి వెళ్ళలేదు. నాకు ఇంకా ఆకలేసేస్తుంది. నాకు ఇంకోటి తినాలనిపించింది కానీ వేరే షాప్లో తిందామని అనుకున్నాను. మళ్ళీ వెళ్దామా? రోడ్ మీద తింటే వెళ్తుంటే ఏ ఫీలింగ్ వస్తుంది తెలుసా? అక్కడ నుంచి స్ట్రైట్కి వెళ్తే అక్కడ బస్సులు తిరుగుతున్నాయి. అక్కడికి వెళ్తే మనకి ఐడియా వస్తుంది. అక్కడికి వెళ్ళి అడుగుదాం వెగటోర్ బీచ్ ఎక్కడో. ఎంత బాగుందో. క్రిమినల్ కోర్ట్ కౌన్సిల్ బిల్డింగ్. రైల్వే స్టేషన్ నుంచి స్ట్రైట్గా వచ్చేస్తే మీకు లాస్ట్లో ఈ బస్సులు అన్నీ కనిపిస్తాయి అన్నమాట. ఇప్పుడు మనం పంజిమ్ అనే ప్లేస్కి వెళ్ళాలి. పంజిమ్. గోవాలో ఒక్క స్కూటీ ఉంటే చాలేమోరా. ఏ రోజు మిస్ కొట్టకుండా ఏదో ఒక రెంటర్లకి ఇచ్చి బతికేయచ్చు అనుకుంటా. బస్ నెంబర్ 48 డైరెక్ట్
పంజీ వెళ్తుంది, పంజీ నుంచి వెగటోర్కి. అది వెగటోరా వెగటూరా నాకు అర్థం కావట్లేదు. ఎన్ని బస్సులు ఉన్నా టికెట్ అయితే ఇక్కడికి వచ్చి తీసుకోవాలన్నమాట. ఇక్కడికి వచ్చి తీసుకొని అప్పుడు టికెట్ ఎక్కాలి, బస్సు ఎక్కాలి. నైస్. పంజీ పనాజీ 2 ఒకటే అంటారా. సన్ కొంచెం అతిగా కిస్ చేస్తుంది వద్దు, కానీ క్యాబ్ తెచ్చుకోవాల్సింది రా, తప్పు చేశాను అనవసరంగా. సో పనాజీ పంజీ 2 ఒకటేనంట. సో దానికి ఒక టికెట్ తీసుకున్నాను, 43 రూపీస్ తీసుకున్నాడు. ఎక్కడ వాస్కో ఈ స్టేషన్ దగ్గర నుంచి, అక్కడ నుంచి స్టేషన్ దగ్గర నుంచి ముందుకు వస్తే బస్సులన్నీ ఒకటి పెట్టి ఉంటే ఒక చిన్న షెడ్లో టికెట్స్ అమ్ముతాడు అనమాట. ఏ బస్సు ఎక్కినా వెళ్ళిపోవచ్చు. ఇంకా అక్కడ నుంచి ముందు ఈ జర్నీ అంతా మీరు చూడాలంటే నేను ఎక్కడెక్కడ తిరిగాను, ఎలా వెళ్ళాను అంతా చూసిన తర్వాత రూమ్కి వెళ్ళి సెటిల్ అయిన తర్వాత అప్పుడు అసలైన మ్యాటర్కి వద్దాం, ఓకేనా? గోవా నేటివ్ లాంగ్వేజ్ కొంకణి అంట. ఇప్పుడే అడిగి తెలుసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి వెగటోర్కి వెళ్ళాలి మనం. ఉప్సా నుంచి వెగటూర్కి వెళ్ళాలి. పర్లేదు, కొత్త కదా అందుకే బస్సులు ఎక్కుతున్నాను, లేదంటే కూడా బస్సులు ఎక్కుతాను. ఎందుకంటే ఇక్కడ ఎవరు నమ్మాలి ఎవరు నమ్మకూడదో తెలియదు. సో అందుకే మోస్ట్లీ గవర్నమెంట్ వెహికల్స్ని ప్రిఫర్ చేయడమే బెస్ట్. నేనేంటి 50 కిలోమీటర్స్కి వెళ్ళడానికి, వెగతూర్ అనే ప్లేస్కి వెళ్ళడానికి ఇప్పటికే 3 బస్సెస్ మారాను. వచ్చేస్తాం, చాలాసేపు అయింది వచ్చి. బస్సు దిగిపోయాము వెగతూర్కి. బస్సు దిగిపోయిన తర్వాత ఒక 1/2 గంట లోపలికి వెళ్ళాలి నడుచుకుంటూ. లోపల బస్సులకి ఏం రావు. లోపలంతా బట్టలు గిట్లు షాపులు మొత్తం అన్నీ బాగున్నాయి. ఇక్కడ నిజంగా ఎలా ఉందంటే స్కూటీ ఇండస్ట్రీ మొత్తం గోవా బేస్ అయి ఉన్నట్టు ఉంది. ఏమో ప్రతి ఒక్కడు స్కూటీ 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 స్కూటీ. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. నా ప్లాన్ ఏంటంటే నేను బండి ఏం తీసుకోను. ఇక్కడ లోకల్స్ ఎవరికి ఉంటారు కదా, ఆ కుర్రోళ్ళని ఎవరిలోకైనా పరిచయం చేసుకొని వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి, వాళ్ళకి సైకిల్స్ ఉంటాయి కదా, ఆ సైకిల్ మనం వాడుకునేలాగా అది రెంట్ బేస్లో తీసుకునేలా అనుకుంటున్నాను. ఏమో ఏదైనా జరగవచ్చు, అవ్వచ్చు అవ్వకపోవచ్చు. ఏందయ్యా వాట్ ఇస్ దిస్ అయ్యా? నాకు తెలిసి గోవాకి సగం కరెంట్ బిల్ వల్ల ఇన్కమ్ వస్తున్నట్టుందిరా గవర్నమెంట్కి. ఈ మాత్రం స్ట్రీట్ లైట్స్ మన ఊర్లో కూడా ఉంటాయి లేరా అని చెప్పేసి కింద కామెంట్ చేయకండి మీరు పొరపాటున. మేబీ ఇదేనా? నేను గూగుల్ మ్యాప్స్లో క్షుణ్ణంగా పరిశీలించాలంటే ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళిపోతాను. అలాంటిది నన్ను కన్ఫ్యూజ్ చేయడం కష్టం. మ్యాక్సిమం ఇదే అనుకుంటున్నాను. హాస్టల్కి వచ్చేసాను రా. పొద్దున్నే చిల్ అవ్వాల్సిన ప్లేస్లో నైట్ ఉండి దోమలతో కుట్టించుకుంటున్నాను. గోవాలో ఫస్ట్ ఏం చేయాలి? దోమలతో కుట్టించుకోవాలి. మన హాస్టల్లో కొత్త ఫ్రెండ్ని పరిచయం చేస్తాను. నీ పేరేంట్రా? హే ప్యాచెస్, హౌ ఆర్ యూ? ఫైనా?
పొద్దున్న తెల్లారాక మాట్లాడుకోవచ్చు. నాకు ఇప్పుడు మొత్తం ఉంది.